నేర్చుకున్నాను ఈ పాట 2 రోజుల్లో. సో who choreographed this? Mommy, daddy also choreographed. According to my information, daddy had no part to play in this, but that's okay. Daddy is right here. I'll talk to him later. All right, so let's give it up for Ritvik and Rupa garu. ఇలాగే అండి, బ్యాక్ స్టేజ్లో ఒక అమ్మాయి పేరు కీర్తి. అంటే ఏమనుకుని అలా పిలిచానో నాకు తెలియదు. ఆ అమ్మాయి చూసి కావేరి అనేసాను. ఆ అమ్మాయికి ఎంత గొప్ప వచ్చిందంటే, అందుకే అంటే తన మమ్మీ కొరియోగ్రాఫ్ చేసిందని బ్యాక్ స్టేజ్లో నాకు చెప్పారు. నేను ఆలోచిస్తున్నా, సడన్గా ఆ పేరు నాకు గుర్తు రాలేదు. ఒకవేళ వేరే పేరు చెప్తే వాళ్ళ డాడీ ఇక్కడే ఉన్నారు, ఆల్ ఫీల్ అవుతారు. అందుకని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆల్ రైట్, సో ఆ పర్ఫార్మెన్స్ అలా ఉంది. నీకా? అబ్బా, ఎంతో కష్టపడి వీళ్ళందరూ అంటే ఒక వీకెండ్లో, సరేనా, మన పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చారు. అంటే మన కాగా పర్ఫార్మెన్స్ ఎంతో చక్కటి పర్ఫార్మెన్స్ జరిగే మధ్యలో నువ్వు డాన్స్ చేసానికి పారిపోతారు. హారిగా పాట పాడాలి. ఆడియన్స్ రిక్వెస్ట్ అమ్మా, ఏం చేద్దాం, ఇంకా పాట పాడేసే. పాడాలి. నువ్వు పాడితే ఏముంది, అబ్బాబాబా మా భూతే మా భవిష్యత్తు, ఒక పాట పాడేసే, ఏం పర్వాలేదు, తొందరగా పాడేసే. ఏంటి? ఆల్ రైట్, ఒక మంచి పాట, స్మాల్ పాట. మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాలి ఎలా, అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియమ్మ పేదలా, ఎదురుగా వస్తే చెప్పగా ఆగిపోయి తలపును చూపేదలా, ఒకసారి దరిచేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా. Look at that. అసలు ఏదో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నావా? అది మానేసి ఇండియాకి వెళ్ళిపోయి ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేస్తున్నావు. యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఈ అమ్మాయి పాట కాకుండా ఇక్కడ ఎప్పుడు జనరల్గా డాన్స్ చేస్తుంది. సో నేను ఆలోచిస్తున్నా, ఈ అమ్మాయి పాట ఎలా పాడుతుంది అని. కానీ పాటతో కలిసి డాన్స్ కూడా వేసేస్తుంది. ఇలా చక్కగా నిలబడి పాడిన వాళ్ళు చూస్తాం. ఇప్పుడు చిత్ర గారు, అదే సింగర్ చిత్ర అని చూస్తే ఇలా నిలబడి ఇలా పాడతారు. ఇప్పుడు శ్రేయా ఘోషల్ అయితే ఇలా పాడతారు. సునీతి చౌహాన్ అయితే డాన్స్ చేస్తూ పాడుతుంది. ఈ సునీతి చౌహాన్ టైప్, మనసున ఉన్నది చెప్పాలనున్నది అని పాడుతుంది. ఉదయ్ ట్రైనింగ్, ఉదయ్ ఫేమస్ స్టెప్ ఇది కదా. Anyways, ladies and gentlemen, a surprise performance for you. So 1 second, we'll be right back. 1 second.